400 మెగావాట్లతో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కోసం 20,000 కోట్లతో పెట్టుబడి పెట్టడానికి ఒక ఎంఓ చేయడం జరిగింది. అట్లాగే మెగా కంపెనీ వారు కూడా 1,500 మెగావాట్లతో పంప్ స్టోరేజ్ 7,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఇంకొక ప్రాజెక్ట్ పెట్టడానికి కూడా ఎంఓ చేయడం జరిగింది. ఈ రెండు కూడా ఆ రెండు కంపెనీలు ఈరోజు వాళ్ళ సర్వే చేసుకుంటూ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుంటూ చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు. కొద్ది రోజుల్లో అవన్నీ కూడా రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు పెట్టడానికి ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈరోజు ఈ రెండు కంపెనీలు కూడా దాదాపు ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ చూస్తే దాదాపు 27,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షిస్తూ ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. వీటితో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సంబంధమైనటువంటి అవసరాన్ని అధిగమించడానికి త్వరితగతిన మనం గమ్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి ఇప్పటికే మన రాష్ట్రంలో గరిష్ట డిమాండ్ పవర్ సంబంధించి 17,162 మెగావాట్లు చేరితే మనందరం ఎప్పుడు కూడా ఊహించలేదు ఇంత చేరుతుందని. ఆనాడు 2023లో 15,000 మెగావాట్లు దాటితేనే చాలా పెద్దగా పీక్ డిమాండ్ వచ్చింది, తట్టుకోలేకపోతున్నాం అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో కేవలం ఒక సంవత్సరం కాలంలో అది 17,162 మెగావాట్లు చేరింది. సరే, 17,162 మెగావాట్లు చేరితే కూడా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ వ్యూహంతో ఎక్కడ ఇంటరప్షన్స్ లేకుండా పవర్ని సమృద్ధిగా ఇవ్వగలిగాం. అయితే ఇది రాను భవిష్యత్తులో ఇక్కడ పెరుగుతున్నటువంటి అభివృద్ధి, చుట్టూ వస్తున్నటువంటి పరిశ్రమలు, హైదరాబాద్ చుట్టూ వస్తున్నటువంటి RRR, లేకపోతే మూసీ రిజర్వేషన్, ఫ్యూచర్ సిటీ తదితర అనేక రకాలైనటువంటి అభివృద్ధులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి పవర్ డిమాండ్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని కొన్ని సంస్థలు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొన్ని సంస్థలు స్టడీ చేసి కూడా మనకు రిపోర్ట్స్ పంపిస్తూ ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చూస్తే 2029 కల్లా ఈ రాష్ట్రంలో దాదాపు 24,215 మెగావాట్లకి పీక్ డిమాండ్కి వచ్చేటటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. అదే 2034-35 కల్లా 31,809 మెగావాట్లకి డిమాండ్ పెరిగేటువంటి పరిస్థితులు అని చెప్తా ఉన్నారు. సో ఇంత డిమాండ్ పెరిగితే ఈ డిమాండ్ సరిపోయే విధంగా మనం ప్రాజెక్టుని భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితుల్లో కేవలం థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ద్వారానే పోదామా, భవిష్యత్తులో ఇక్కడ ఇబ్బంది లేకుండా, కాలుష్యం లేకుండా ఉండే విధంగా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి ముందుకు పోదాం అనేటువంటి ఆలోచనలో ప్రపంచం అంతా కూడా ఇప్పుడు మనకి ముందు చూపుతో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఇవ్వాలి అని చెప్పి, ఉండాలని చెప్పి, పొల్యూషన్ నుంచి దూరంగా ఉండాలి నగరాలని చెప్పి, లేకపోతే సమాజం ఇబ్బంది పడుతుందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కూడా అదే ముందు చూపుతో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అందించడం కోసం మనం ప్లాన్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే 2030 నాటికల్లా 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ని రాష్ట్రంలోకి అందుబాటులో తీసుకుని రావాలని, అట్లాగే 2035 కల్లా 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ని అందుబాటులో తీసుకొని రావాలని చెప్పి మనం ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా మనం ఈ న్యూ ఎనర్జీ పాలసీని డిక్లేర్ చేసినప్పుడు వాటిలో అత్యంత ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఈ గ్రీన్ ఎనర్జీకి ఇచ్చి మనం తీసుకొచ్చినటువంటి ఈ ఎనర్జీ పాలసీ ఆకర్షణీయంగా మనం ఇన్వెస్టర్స్ని ఆకర్షించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళకు వివరించి ఇక్కడ నుంచి సింగిల్ విండో క్లియరెన్స్గా ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా అందులో పొందుపరిచి పెద్ద ఎత్తున ఆహ్వానించడం వల్లే ఈరోజు చాలామంది ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి
ఈ ఎంఓయూలు రెండు కంపెనీలకు సంబంధించి కూడా రెండు ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి అంశాలను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. సో ఈ రెండు కంపెనీలు బాగా ఈరోజు ఎంఓయూ చేసి ఎంత ఉత్సాహంగా ముందు పోదామని అనుకుంటారో అదే స్పీడ్తో త్వరితగతిన ఈ ఎంఓయూని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ని క్యాలెండర్ను కూడా ఫిక్స్ చేసుకొని ముందుకు పోవాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా న్యూ ఎనర్జీ పాలసీలో పొందుపరిచినటువంటి అనేక అంశాలని మీకు వెసులుబాటుగా చేసుకొని అందులో పొందుపరిచినటువంటి అంశాలు ఎక్కడ డీవియేట్ కాకుండా ముందు పోయే ప్రయత్నంలో మీరు ఉండండి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వీఆర్ అష్యూరింగ్ యూ వీ విల్ క్లియర్ all the ways for you to set up your own plants at the earliest in the state of Telangana, so that it will go fast and fructify all the schemes what all you are dreaming to set up the plants here. And I particularly appreciate Government of India, Indian Oil Corporation, public sector undertaking, both oil companies are there as your partners, so it will be definitely helpful to the state and to the country also. And biocompressed gas గురించి మీరు చెప్తా ఉన్నారు. ఇది ప్యాడీ బోరిగడ్డి నుంచి తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టుగా చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. రాష్ట్రంలో హైయెస్ట్ ప్యాడీ కల్టివేషన్ కూడా జరుగుతుంది.